అమ్మాయిని మొగడు బహుకరకులుగా మీ చేతుల్లో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక, అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక, అబ్బాయి మొడిపై గిలక. ఈ గిలకల పిలకలతో దిష్టి పిలిపించమ్మా. రామ్మా రాలే, బాబు గారు ఆగలేకపోతున్నాడు. తప్ప గుడివాడు రామకృష్ణ అని మీ ఇంట్లో అప్పుడు దేవాలయంలో వాయించేవాడు. అవునాయి, మృదంగం వాయించేవాడు, బాగా వాయించేవాడు, డోలకు వాయించేవాడు, అవును, తబలా వాయించాడు. అవును. ఏం పట్టులా తప్ప అతను వాయించడం వాడటం అవును, భలే ఉండేది. ఏ ఇప్పుడు లేడా? ఆయన కళ్ళు కనపట్టలేదు నాయన. ఇప్పుడు కళ్ళు కనపట్ల, చేతిలో పట్టున్నారు కానీ కళ్ళుతో భలే ఉందా తప్ప. అవునా నాయన? ఏమో కాళ్ళు లేవు కదా, ఏం వాయిస్తాడులే అనుకో. అదే సరే కానీ తప్ప. అమ్మాయిలకి ఏమైనా పొలం ఉందా? 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. 3 ఎకరాలు. పెద్ద అమ్మాయికి 1 ఎకరం, చిన్న అమ్మాయికి 1 ఎకరం. నీకెంత ఉంది? ఎకరం. నీకు పెంచి ఉండాలనే. పాతిక చిన్నమ్మాయి పెడితేనే, పాతిక చిన్నమ్మాయి పెడితేనే, లేకపోతే ఎకరం పాతికే నాది. అదే ఏమన్నా పంటలు ఏమైనా పడుతున్నాయి? బీడు భూమి. ఇంకేం పంటలు పడుతుండే బాబు, కౌలుకి వేసేవాళ్ళు కూడా కారు రావట్లా. ఎందుకు భలే వెంకటేశ్వరికి ఇస్తే మొత్తం కౌలు లేదు బాబు, 2-3 సంవత్సరాలు వేసి నష్టం వస్తుందని చెప్పి మానుకున్నాడు. అందుకని అదేలే, నష్టం రాకేం చేస్తాం, మొత్తం బీడిపడే ఉంది బాబు. అదేలే. అది మనకైతే మాత్రం రాజధానిలో 100 ఎకరం ప్లాట్లు వేసాయి. బ్రెయిన్ సెంటర్లో 4 కొట్లు ఉన్నాయి, బట్టల కొట్లు. బందర్లో 2 గోల్డ్ షాపులు ఉన్నాయి. రోడ్లు కూడా 3 ఉన్నాయి. ఆస్తులు మాత్రం మయ్యకి వెనకుంది, ముందుంది. ఏంటది ఆస్తి సంపాదించాడు. మనకి ఇబ్బంది లేదు. తొందరగా పిలిపిస్తాను కానీ బాబు, ఇంట్లో సరుకులు అయిపోయినాయి. కాస్త సరుకులు కావాలా? పట్టి ఒకటి రాసుకుని చెప్తాను. పట్టి ఒకటి రాసుకుని చెప్తాను. రాసుకునే అంత పని ఏమన్నా? మన కంప్యూటర్ పని నీకు ఇబ్బంది చెప్పమంటారు బాబు? ఒక 100 రూపాయల అల్లం, ఒక 100 రూపాయల అల్లం, 100 రూపాయల అల్లం, 100 రూపాయల బెల్లం, 100 రూపాయల బెల్లం, 100 రూపాయల చింతపండు, 100 రూపాయల అల్లం, 100 రూపాయల బెల్లం, 100 రూపాయల చింతపండు. డెడ్ చీప్ మొన్న అడుక్కోవడం కూడా తెలియదు. అలాగే ఒక బస్తా చక్కెర, ఒక బస్తా బాదం పప్పు, ఒక బస్తానేమన్నా జీడిపప్పు, ఒక టన్ను గన్నేరు పప్పుతో కడుపులు మాట అడిగేదానికి అర్థం ఉండదు. అంతే సాము. మీరెందుకు పోతారు ముందల్లారా? తొందరగా పిలిపించి అమ్మాయిని. అడిగాని బాబు, చెమట తుడుచుకోండి. అది కాదు తప్ప. భలే వెంకటేశ్వర గారి చేతులు ఫ్యాన్లు బిగించాడు. కమిటీ వాళ్ళ చేతి ఇందాక కుర్రాడు అంబేద్కర్ యూత్ వాళ్ళకి చెబితే 2 ఏసీలు పెట్టించిన. నీకు అసలు అడుక్కోవడం తెలియలే. అసలు ఇంట్లో ఎట్లా ఉండాలి? అసలు వచ్చిన కస్టమర్స్కి ఎప్పుడు ఇబ్బంది జరగకూడదు. అలా జరగకుండా చేస్తాను. తొందరగా అలా జరగకుండా చేస్తాను. పోయిన ఆదివారం ఈ కమిటీ వాళ్ళు మొత్తం మీ కొట్లో సరుకులు తెచ్చారట. పోయిన ఆదివారం మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారు. ఎవరు? మయ్య. హోల్సేల్ కొట్టు సరుకులు తెస్తుంటారు ఎవరైనా. మయ్య అయితే రాడే. ఆదివారం రోజు వచ్చాడు. గుమ్మస్తా 50 ఉంటారు. మయ్య వచ్చింటాడు, పోసులకు వచ్చింటాడు. నేను వాకిట్లో కూర్చొని ఉంటా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు. మయ్య మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు. ఆడవాళ్ళు కనపడితే ఇంకా ఎక్కువగా పలకరిస్తాడు మయ్య. అవును ఆయన. ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి కావట్లేదు, ఎండాకాలం కదా, అందువల్ల వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్న. గాలి కాకపోతే ఎవరైనా చేసేది ఏముంటుంది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు? లతప్ప నువ్వేం బాధపడబాక. మయ్య ధైర్యం చెప్పట్లా, ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1. అవును బాబు. లతప్ప నువ్వేం బాధపడబాక. అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను, బిగించుకో. మయ్య అన్నాడా? అన్నాడు బాబు. మయ్య అన్నాడే అన్నాడు బాబు గారు. అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరు? ఈ ఊళ్ళో ఏంది? మయ్య స్టేట్ మొత్తం ఉంది పేరు. 3 పార్టీలు నిలబడ్డారు. మయ్య ఎంపీకి పోటీ చేయండి. 3 నెలలు ఆలోచించి మొదటి నెల చెప్పాడు. ఏమని? అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు, ఊరికి ఇచ్చే పనితే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు. ముఖ్యమంత్రి పదవి కావాలంటే ఈ ముందుకెందుకో రాజకీయం అసలు అనుకొని చేస్తుంటే తొందరగా వినిపించు. వస్తుంది కానీ అమ్మాయికి ఏం తెలియదు, మనకు మాత్రం ఏం తెలుసు. అందుకోసం జాగ్రత్త కోసం చెప్తున్నాను. అమ్మాయికి ఏం తెలియదు కాబట్టి చెప్పావు. అమ్మాయికి అన్ని విషయాలు చెప్పావు. అన్ని విషయాలు చెప్పావు. అమ్మా బాబు గారు చాలా మంచివాడు. చేయడం మొదలు పెడితే ఆపే పని ఉండదు. సరదడం మొదలు పెడితే సరుకుతానే ఉంటాడు. కొట్లో సరుకులు చదివినట్టు సరుకుతాడు. అమ్మాయి ఉంటుంది వారం అదుపు వచ్చిందా? మనిషి కూడా కోపం తెలియదు. అసలు కోపం మనకి ఎట్లా ఉంటుంది కోపం. మొత్తం చెప్పాను. చివరిలో ఈ మాట కూడా చెప్పా. అమ్మ సుబ్బారావు గారు ఏమి ఇచ్చినా సరే కాక కాదు అనుకోకుండా తీసుకోమ్మా, వాళ్ళ చెయ్యి చాలా మంచిదమ్మా అని చెప్పారు. అప్పుడే టెండర్ వేసింది ఉండ. టెండర్ అప్పుడే వేసింది ఉండ. సరే తొందరగా పిలిపించు. రామ్మా. ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుక్కోవటం అయితే అడుగుతానని నేను అన్నది కూడా నీకు అర్థం కాలేదు. అడుగు. అది అడగమంటారా? అదే ఎవరు మేకప్ సుబ్బయ్యల్లా ఆయన ఎన్నుకుండా అడుగు. అది మై చెబుతాడు. ఆయన బందరు వస్తుంటాడు వరకు
ఊరు ఊరు ఊరు. మై కొట్టుకాడికి వచ్చాడు కొట్టుకాడికి అంటే చిన్నగానే చెప్పాలి బాబు, ఆయన వినకుండా చిన్నగానే చెప్పాలి. అదే బాబు, ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పెట్టించుకుందాం. మనం అసలు మన ఖాళీ ఉండలేదు. మై చేత పెట్టిస్తావా? అయ్యో మీరు అపార్థంగా ఆలోచించారు బాబు. మీ చేత 14 కేజీలు వడ్రానం పిడుచుకుందాం అనుకున్నాను. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అడుగు పెట్టి అరగంట కలదిల్లే అమ్మ కడుపుల మాట 14 కేజీలు వడ్డానం పిలిపించామాని. అమ్మ కడుపు మాట మనిషిని అర్థం చేసుకోడు. మనిషిని ఇచ్చేస్తారేందని అనవసరంగా. అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళు కొరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలంటే నలుపు నారాయణమూర్తి నా మాట నువ్వు రామ. తప్ప ఏందమ్మా అంటుంది. అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నైసుగా నాజుగా ఉంటారు అని అంటుంది. నిజమా? మేము విన్నాం కౌరపు చెప్పేది నల్లగా విన్నారు. ఆ మాట కూడా అంది నాయన. సుబ్బారావు గారు నల్లగా ఉండారు, నైసుగా నాజుగా ఉంటారు అని అంటుంది. నైసు కాగా నాశ అనుకున్నావా? కోస్తా వ్యాపారస్తులు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడు వ్యాపారం ఇంటి కదా. సరే కానీ బాబు, తమ నల్లగా ఉంటారు కారణాలు నాలుగు చెప్పండి. చిన్నప్పుడు పెట్టే నలుపు ఇంకు సిరా కలము నలుపు గజము బట్ట నలుపు అన్ని నలుపులేనే. ఈ నలుపుకే ఇట్టన్నారే. యదుమాధవుడు నలుపు, వెంకటేశ్వరుడు నలుపు, యముడు నలుపు, యముడున్న బాతు నలుపు, వాటి నలుపేనా ఒళ్ళంత ఎగబాటి. అసలు 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 ఎరుపే నేను అమ్మ తోడు ఏంటి ఆయన తమ తగరే వస్తున్నారు కొట్టుకుంటారు. నీకైతే ఎవరు ఎగబడి గుచ్చి కొడతారు, మాకెవరు కొడతారు? ఏంది గుచ్చి అదే పైకి అదే అమ్మా అసలు సంగతి. చేసేది చీకటి వ్యాపారం కదా, వేడికి తట్టుకోలేక ఎరుపంతా కౌని నాండి నా నలుపు వచ్చిందమ్మా. రామ్మా రాలేదమ్మా. పెద్దం గారితే మైకేమో దడ, నాకేమో ఉనుకు. అలాగే నాయన, ఆ మాట అమ్మాయి కాడ చెప్తా. చెప్తా తొందరగా చెప్తా. పిలువు అమ్మాయి. అలాగే కొట్టుగాడు గుమ్మస్తాడు కొట్టాడు. అదేంటి బాబు, మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని గుమ్మస్తాను మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం, ఆ తర్వాత నేను చూసుకోవడం. చూసుకునేది వ్యాపారం వ్యాపారం అంటే వ్యాపారం. తొందరగా పిలిపించి అందుకే ఆలోచించాల్సిన పని ఉంది. వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయాలి, వీడు మాత్రం నిన్ను ఏం చేస్తాడు. కన్న తల్లిని చెప్తున్నాను నా మాట వినమ్మా. మయ్యకి అంత మంచి పేరు ఉందన్నమాట. ఆయన పిప్పిళ్ళ బస్తాలు ఆగకుండా వాళ్ళ ఇంట్లో ఉండే పిప్పిళ్ళ బస్తాలు లాంటి డబ్బులేనమ్మా. మూటలు ఎవరు మూటలు? ఎవరి మూట వాళ్ళు ధనం, ధనమమ్మా. గోల్డ్. అబ్బా నలుపు తెలుపు సంగతి తీసేవే. వాంతి వచ్చినా భ్రాంతిలాగా నటివే. వాడి దగ్గర ఉన్న మూట కోసం బాగుపడిపోతారు. నా మాట వినమ్మా. వేసే మొండకి గిలగిల దనుకోవాలి, మొండ 6 నెలలు దనుకోవాలి. అమ్మా ఈ మాట కంటే వాళ్ళ అయ్యేది ఇంకా పెద్ద మూట అంటమ్మా. బాగుపడిపోతారు. రావే నా మాట. ఎవరు మూటాలదేగా. మా అమ్మ ఉండదండి, మనసును సందేహించి ఊరకుంటుంది. రండి అడుగు కదా. ఏంటి అలా చూస్తున్నావు? ఏ అలా అన్నావు? అది కాదండి, ఎందుకు దూరంగా ఉంటున్నారేంటి? అడిగాడండి, దూరంగా ఉన్న షాక్ అయితేని. ఏం షాక్ అవుతుంది? కరెంట్ తగిలినట్టు నీ వాళ్ళు చెప్పులలోనా? లేచిపోదమ్మా, లేచిపోదమ్మా. ఇలా ఏమన్నా ఈరోజు గురువారం అండి. గురువారం కుదరదు. ఏమి కొట్టు మందే అయితే అయితే వ్యాపారం చూసుకోవాలిగా. ఇవాళ కుదరదులేండి. వద్దా? రేపు సోమవారం కానీ మంగళవారం కానీ చూద్దాం. నీ వాళ్ళ చూపుల